లేకపోతే ఇంకా ఆలయ ధర్మకర్తలైన వారికి కూడా సన్మానం చేస్తున్నాం. విష్ణుమూర్తి ఈ కార్యక్రమం చేస్తారు. అందుకు ప్రత్యేకంగా జయశ్రీ మోహనమ్మ చాలా టైం తీసుకుంటుంది కాబట్టి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా కూర్చోండి. కూర్చోవాలి. అమ్మవారు లేకపోతే మనమే ఉంటాము. అలా అమ్మని కీర్తించి కార్యక్రమం బిగిన్ చేయాలి ఈరోజు. అందుకే మీ అందరికీ కూడా అష్టలక్ష్మి స్తుతి వచ్చు కదా. అందరూ ఆ సంకల్పం చెప్పుకొని మనం భగవద్గీతను మొదలు పెడదాం. అందరూ నాతో పాటుగా రిపీట్ చేయండి. గురుర్విష్ణుః పరం బ్రహ్మ